తెలుగు సినిమాల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లో మారుతున్న ట్రెండ్ కు తాజాగా ఉదాహరణగా నిలుస్తుంది మిరాయ్. తేజ సజ్జా హీరోగా వస్తున్న ఈ సూపర్ యోధా కథపై అఫీషియల్ టీజర్ రాకముందే ఓ మోస్తార్ బజ్ కలగడమే కాదు, బుక్ మై షోలో 25,000 మంది పైగా ఇంట్రెస్ట్ చూపించడం సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. పాన్ ఇండియా సినిమాల జాబితాలో లేటెస్ట్ గా చేరిన మూవీ మిరాయ్. తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న ఈ సూపర్ యోధా సినిమా టీజర్ రాకముందే మార్కెట్ వర్గాల్లో భారీ హైప్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. బుక్ మై షోలో 25,000 మందికి పైగా ఇంట్రెస్ట్ నమోదు కావడం ఒక పెద్ద హీరో సినిమా కోసం సాధ్యమైనదే, కానీ తేజ లాంటి మధ్య తరహా హీరోల కోసం ఇదంతా జరుగుతుండడం మాత్రం ఆశ్చర్యమే. ఇది ప్రమోషన్లు లేకుండా వచ్చిన ప్రీ రిలీజ్ హైప్ అనడంలో అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు సైతం రిలీజ్ తేదీ దగ్గర పడినా ఆసక్తిని రేపలేకపోతున్న తరుణంలో ఓ చిన్న హీరో చేస్తున్న సినిమా ఇలా దూసుకుపోవడం వెనుక ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్, మంచి టైటిల్, అలాగే మార్మోగేలా డిజైన్ చేసిన ప్రెజెంటేషన్ ఉంది. గత ఏడాది రిలీజ్ అయిన టైటిల్ గింపెల్స్ లోనే ఇది సాధారణ సినిమా కాదన్న ముద్ర పడిపోయింది. అంతేకాదు, అప్పటి నుంచి ఇది వేరే లెవెల్ మూవీ అయిపోతుంది అన్న నమ్మకం మొదలైంది. సినిమాలో ఏ పాత్రలు ఎలా ఉంటాయో అధికారికంగా బయటకు రాకపోయినా సూపర్ యోధా కాన్సెప్ట్ చుట్టూ మలచిన ప్రెజెంటేషన్ ఒక అడుగు ముందే ఉంది. సాధారణ సూపర్ హీరోలతో పోల్చుకుంటే మిరాయ్ ఓ ప్రాచీన భావనతో మిక్స్ చేసిన కథగా ఉంటుందనే ఊహలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి తోడు తేజ ఎంచుకున్న స్క్రిప్ట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఈ ఫిలింపై ఓ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు నైజాం, ఆంధ్ర, సీడెడ్ లో సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని సమాచారం. దాదాపు 25 కోట్లకు పైగా డీల్ సెట్ అయినట్లు టాక్ వస్తోంది. ఈ ఫిగర్ ఏదైనా స్టార్ కిడ్ సినిమా అయితే సులభంగా సాధించగలిగారు. కానీ తేజ వంటి సెల్ఫ్ మేడ్ హీరో సినిమా అందుకోవడం రేర్ అండ్ రిఫ్రెషింగ్. ఇంకా ఓవర్సీ, రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కుల కోసం కూడా డిస్ట్రిబ్యూటర్ రంగంలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. బాలీవుడ్ మార్కెట్ ఈసారి మిరాయ్ కోసం ఓపెన్ గా ఎదురు చూస్తుంది.